హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 10,945 జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణలో ఈ యొక్క 10,945 ఈ యొక్క గ్రామ పాలనాధికారి అంటే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు సమాచారం అవుతుంది. అయితే తొలుత ఈ యొక్క విఆర్ఓలలో అర్హులైన వారు ఉంటారు కదా, సో వాళ్ళని తీసుకోవాలని భావించిందన్నమాట. సో అయితే ఇప్పుడు ఏమైందంటే కొత్త పోస్టులతో తమ పాత సర్వీసులు కోల్పోతామని కొందరు కోర్టుకైతే ఎక్కారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ విఆర్ఓ తీసేసిన తర్వాత వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో జాబ్లు ఇచ్చారు కదా, సో వాళ్ళు అలా కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఇప్పుడు జీపీఓలోకి వస్తే మాత్రం పాత జాబులు కోల్పోతాం కదా, సో అందువలన ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపట్లేకపోతున్నారు. సో ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది, అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, కోర్టు కూడా ఎక్కారన్నమాట. వాళ్ళు వచ్చి మేము అవే డ్యూటీలు చేసుకుంటాం, మాకు కొత్తగా జీపీఓ పోస్టులు వద్దని చెప్పి కోర్టు కూడా ఎక్కారన్నమాట కొంతమంది. సో దీంతో పాటు సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వారిని తీసుకున్నారు అనుకో ఈ జీపీఓ పోస్టులకు, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు ఏర్పడతాయి కదా, మళ్ళీ వాటిలో కూడా పోస్టింగ్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సో దానివల్ల ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నమాట ఏం చేయాలని. సో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, సర్దుబాట్ల ఏమైనా ఉంటుందా అని చెప్పి సర్కార్ అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. తొందరలోనే ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క 10,945 పోస్టులను అయితే ఇవ్వనుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీలో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాటు అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణలో ఈ యొక్క ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకి అయితే రంగం అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు 2012లో చివరిసారి వివిధ కేటగిరీలో నియామకాలు అయితే జరిగాయన్నమాట. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఎటువంటి భర్తీ అయితే జరగలేదు. సో సుదీర్ఘ విరామం తర్వాత అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఏకంగా 3,038 పోస్టుల భర్తీకి అయితే కసరత్తు మొదలైందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీల ఉద్యోగుల భర్తీని సంస్థ చేపట్టే విధానం ఉండేదన్నమాట. సో తొలిసారి ఏమైందంటే ఈ యొక్క నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత చెప్పిందని చెప్పొచ్చు. టీజీపీఎస్సీ అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులు కేటగిరీల ప్రకారం ఈ యొక్క నియామక ప్రక్రియలు అయితే చేపట్టున్నాయి అన్నమాట ఇవి. అయితే మరి ఈ యొక్క ఆర్టీసీలో ఇప్పుడు పోస్టులు పడుతున్నాయి కదా, సో ఈ రెగ్యులర్ నియామకంలో భర్తీ అయ్యే పోస్టులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అంటే ఏ కేటగిరీలో ఉన్నాయి పోస్టులు, అది ఎవరు రిక్రూట్ చేస్తున్నారో. డ్రైవర్లు వచ్చేసి పోస్టు 2,000 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిని నియామకం చేసేది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. అలాగే శ్రామిక్ వచ్చేసి 743 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నియమిస్తుంది. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ ఉంటుంది కదా, ఇందులో 114 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే నియామకం చేస్తుంది. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి 84 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే చేస్తుంది అనమాట నియామకం. అలాగే డిపో మేనేజర్ అంటే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్కి 25, అలాగే అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్కి వచ్చేసి 18 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ అంటే సివిల్ ఇవి 23 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 11 పోస్టులు, అకౌంట్ ఆఫీసర్స్ వచ్చేసి 6 పోస్టులు. ఇవన్నీ కూడా టీజీపీఎస్సీ నియామకం చేస్తుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ అంటే జనరల్స్ కింద 7 పోస్టులు ఉన్నాయి. ఇది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు. అలాగే మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కూడా ఇది కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డే చేస్తుంది. 7 పోస్టులే ఉన్నాయి ఇందులో కూడా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలోనే 14,000 అంగన్వాడీల భర్తీ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని అయితే మంత్రి సీతక్క అయితే తెలపడం జరిగింది. అయితే ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఈ యొక్క 14,000 అంగన్వాడీ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క అయితే తెలిపారు. అలాగే తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4,000 పోస్టులు కూడా భర్తీ చేస్తామని అయితే ఆమె తెలపడం జరిగిందన్నమాట. సో త్వరలోనే 14,000 అంగన్వాడీ టీచర్ల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైతే అవడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి కొంచెం సమాచారం అయితే మనం చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు మొత్తం టీచర్ల పోస్టుల సంఖ్య ఎంత ఉందంటే 16,347 పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది, నిన్నటి రోజున అంటే 20వ తారీఖు నాడు ఏప్రిల్న విడుదలైతే అవడం జరిగింది. సో మరి ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుండి మొదలవుతుందంటే నిన్నటి నుండే మొదలైంది. ఏప్రిల్ 20 నుండి మే 15 వరకు అయితే ఈ
దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఈ హాల్ టికెట్ ఎప్పుడు విడుదల అవుతాయంటే మే 30వ తారీఖున అయితే విడుదల చేయబోతుంది ప్రభుత్వం. అలాగే ఈ పరీక్షలు ఏ విధానంలో జరుగుతాయంటే CBT విధానంలో అయితే ఈ పరీక్షలు జరుగుతాయి. అంటే జూన్ 6 నుండి జూలై 6 వరకు అయితే ఈ పరీక్షలు అయితే నిర్వహించాలని ప్రభుత్వం చెప్పింది. అలాగే ఈ ప్రాథమిక కీ విడుదల ఎప్పుడు అవుతుందంటే చివరి పరీక్ష ముగిసిన 2 రోజులకి, అంటే 6వ తారీఖు జూలై అయిపోతుంది కదా, అయిపోయిన 2 రోజులు అంటే జూలై 8 కానీ 10 లోపు కానీ ఈ యొక్క ప్రాథమిక కీ అయితే విడుదల అవుతుందన్నమాట. అలాగే అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించేటకు గడువు 7 రోజులు అయితే ఉంటుంది. ఎప్పుడు కీ విడుదలైన 7 రోజుల వరకు అయితే ఉంటుందన్నమాట. మరి ఫైనల్కి ఎప్పుడు ఇస్తారని చూస్తే జూలై 3వ వారం ఉంటుంది కదా, సో ఈ జూలై 3వ వారంలో ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు. ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి జూలై చివరి వారంలో అయితే రిలీజ్ చేస్తారు. సో మనకు చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది కదా, సో 45 రోజులు మాత్రమే ఉంది. కావున ఒక మంచిగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని అందరూ కూడా మంచిగా చదువుకోండి. సో తక్కువ టైం ఉంది, ఎక్కువ కాంపిటీషన్, సో డోంట్ బీ టెన్స్డ్, మంచిగా చదువుకోండి ఓకేనా. మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని దాని వైజ్గా చదువుకోండి, ఎందుకంటే 45 డేస్ కాబట్టి షెడ్యూల్, సో బాగా చదువుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భగవద్గీతకు యునెస్కో గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క భగవద్గీతతో పాటు భరతమును రాసిన నాట్య శాస్త్రానికి కూడా యునెస్కో గుర్తింపు అయితే లభించిందని చెప్పొచ్చు. అయితే వీటికి యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు కూడా దక్కింది. ఇది ప్రతి భారతీయుడు కూడా గర్వించదగిన విషయం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అవును కదా, మన భారతదేశం నుండి భగవద్గీత ఎంత ప్రాధాన్యం ఉన్నదో అందరూ తెలిసింది. అటువంటి భగవద్గీతకు మన భరతమును రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు దక్కడం చాలా సంతోషకరమైన వార్త. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బోట్స్వానా నుంచి భారత్కు మరో 8 చీతాలు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. మరి బోట్స్వానా ఎక్కడుంది? ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి భారత్కి ఎన్ని చీతాలు రాబోతున్నాయి? 8 చీతాలు అయితే రాబోతున్నాయి. ఇవి ఎన్ని విడతలు రాబోతున్నాయి అంటే 2 విడతలు అయితే రాబోతున్నాయి. మొదట 4, తదుపరి 4. అయితే వీటిని భారత్కు తీసుకురాన్నట్లు ఎవరు ప్రకటించారు? మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది కదా, ఓ ప్రకటన ద్వారా తెలిపిందన్నమాట. అయితే అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు కదా, ఎవరు కేంద్ర మంత్రి? ఈ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యొక్క నేతృత్వంలో భోపాల్లో జరిగినటువంటి చిరుత ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో ఈ యొక్క జాతీయ పుల్ల సంరక్షణ అథారిటీ అంటే NTCA ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. అయితే మేలో 4, ఆ తర్వాత మరో 4 చీతాలను అయితే భారత్కు తీసుకురాన్నట్లు తెలిపింది అన్నమాట. అయితే దేశంలో ఈ యొక్క చిరుత ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఎంత 112 కోట్లకు పైగా ఖర్చు కాగా అందులో 67% మధ్యప్రదేశ్లోని చీతాల సంరక్షణ కోసమే వెచ్చించినట్లు అధికారులు అయితే తెలపడం జరిగిందన్నమాట. ఎంత 112 కోట్లు ఖర్చు చేశారన్న. అయితే ఈ యొక్క రాజస్థాన్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న గాంధీసాగర్ అభయారణ్యం ఉంటుంది కదా, ఈ యొక్క గాంధీసాగర్ అభయారణ్యంలోకి ఈ చిరుతలను తరలించనున్నారనమాట. ఇప్పుడు ఏ చీతాలను? ఇప్పుడు 8 చీతాలు తీసుకురాబోతున్నారు కదా బోట్స్వానా నుంచి, అవి వాటిని గాంధీసాగర్లో అభయారణ్యంలోకి అయితే ఈ చీతాలను వదిలేయనున్నారు. ఈ మేరకు 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు ముందే వాళ్ళకి. అలాగే మరి ఈ యొక్క మన భారతదేశంలో ఈ యొక్క చీతాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఉంది కదా, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు చీతా కింద ఆఫ్రికా నుంచి ఎన్ని భారత్కు ఈ యొక్క తిరిగి తెచ్చింది కదా. అయితే మన దేశంలో 1952లోనే ఈ చీతాలు అనేవి అంతరించిపోయాయి. సో కొత్త విడతగా మనకు ఇప్పుడు బోట్స్వానా నుంచి 8 చీతాలు అయితే వస్తున్నాయి. కొత్త విడతగా అంటే మరి పాత విడతగా ఏమున్నాయి అంటే మనం 2022లో సెప్టెంబర్లో నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చాం, గుర్తుందా? అందులో 5 ఆడ ఉన్నాయి, 3 మగ ఉన్నాయన్నమాట. అలాగే 2023 ఫిబ్రవరిలో దక్షిణ ఆఫ్రికా నుంచి కూడా 12 చీతాలు తీసుకొచ్చామన్నమాట. సో వీటి కొరకు 112 కోట్లు ఖర్చు చేశారు. అందులో 67% మధ్యప్రదేశ్ సంరక్షణకి కేటాయించబడింది అన్నమాట. అయితే మరి ప్రస్తుతం ఈ యొక్క కునో నేషనల్ పార్క్ ఉంది కదా, అందులో ఎన్ని చీతాలు ఉన్నాయి అంటే 26 చీతాలు అయితే ఉన్నాయి. వీటిలో 14 చీతాలు అంటే చీతా పిల్లలు అన్నమాట భారత్లోనే జన్మించాయి. అయితే గతంలో కొన్ని చీతాలు అనారోగ్యం కారణంగా అయితే మరణించాయి, తెలిసింది కదా. సో ఇప్పుడు బోట్స్వానా నుంచి అయితే 8 చీతాలు రాబోతున్నారు. మేలో అయితే 4 చీతాలు వస్తాయి, ఆ తర్వాత మరో 4 చీతాలు వస్తాయి. వచ్చిన చీతాలను ఇక్కడ ఈ యొక్క గాంధీనగర్ అభయారణ్యం ఉంటుంది కదా, అందులో అయితే విడిచిపెట్టాలని అనుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అయోధ్యలో ఆలయ ప్రదక్షిణకు అతిపెద్ద సొరంగ మార్గం అంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఉంటారు కదా, వీరి యొక్క రాకపోకలకు మరింత సులభాంతరం చేయడానికి, అంటే పబ్లిక్ చాలా మంది ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, సో సులభాంతరం చేయడానికి ఏం చేస్తున్నారంటే 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని అయితే సిద్ధం చేశారనమాట. 80 మీటర్లు. అది ఎక్కడ సొరంగాన్ని లోపల ఈ ప్రదక్షిణ చేసుకునే భక్తులు ఆలయానికి వచ్చే వారి మధ్య రద్దీ తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేలమట్టానికి దాదాపు
దాదాపు 15 అడుగుల దిగువన ఈ యొక్క 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని అయితే నిర్మించారు. ఈ సొరంగం గుండా ఒకేసారి ఎంత 1.5 లక్షల మంది ఒకటేసారి 5 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయడానికి వీలు కలుగుతుందని, దేశంలోనే ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించినటువంటి అతిపెద్ద సొరంగం ఇదేనని అధికారులు అయితే చెబుతున్నారన్నమాట. ఎందుకోసం అంటే భక్తుల రద్దీని తగ్గించడం కోసమే అట్లా సులభంగా ఉండేలా చేస్తున్నారు దీనికోసము. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దీన్ని రూపొందించమని ఎవరు ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు కదా, వినోద్ మెహతా అయితే తెలిపారన్నమాట. ఈ సొరంగం ఆలయంలో ప్రవేశించే వారికి, ప్రదక్షిణ చేసే వారికి ఈ యొక్క ప్రధానంగా రద్దీ నివారించడంలో సహాయపడుతుందని అయితే తెలిపారు. ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మించే ప్రాజెక్టులో సొరంగం ఓ భాగం అని వెల్లడించారన్నమాట. ఇది ఎప్పటి వరకు పూర్తవుతుందంట, అక్టోబర్ నాటికైతే ఈ సొరంగం పనులు 100% పూర్తవుతాయని తెలిపారన్నమాట. సో దేశంలోనే అతిపెద్ద సొరంగం దర్శించుకోవడానికి ఏది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోనే అయోధ్యలోనే నిర్మిస్తున్నారు అనమాట. ఎంతమంది ఒకటేసారి దర్శించుకోవచ్చు, 1.5 లక్షల మంది భక్తులు ఒకేసారి ఆలయ ప్రదక్షిణ అయితే చేసుకోవడానికి వీలు కలుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఐసీఏఆర్ డీజీగా మంగి లాల్ అంటూ రావడం అయితే జరిగింది. భారత యొక్క వ్యవసాయ పరిశోధన మండలి ఈ యొక్క ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్గా ఎవరు, వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం కార్యదర్శిగా డాక్టర్ మంగిలాల్ జాట్ను అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిందనమాట. ప్రస్తుతం ఆయన ఇక్కడ హైదరాబాద్లోని ఈక్రిసాట్ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా అయితే విధులు అయితే నిర్వహిస్తున్నారన్నమాట. ఈ యొక్క ఐసీఏఆర్ డీజీ పదవిలో మంగిలాల్ జాట్ 3 సంవత్సరాలు అయితే కొనసాగనున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై నుంచి హైడ్రోజన్ రైలు అంటూ రావడం అయితే జరిగిందన్నట్టు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జూలై నుంచి అయితే పరుగులు తేనుంది. ఇక్కడ హర్యానాలోని జిందా నుంచి సోనిపట్ మధ్య ఇది నడవనుందన్నట్లు. ఈ యొక్క హైడ్రోజన్ ప్లాంట్లు నిర్మాణం 2 నెలల్లో పూర్తవుతుంది. అలాగే ఈ యొక్క ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ ఆదివారం ఈ ప్లాంట్లను కూడా పరిశీలించారు. చెన్నైలో తయారు చేస్తున్న ఈ రైలు పనులను తుది దశలో ఉన్నాయని కూడా తెలిపారన్నమాట. సో జూలై నుంచి హైడ్రోజన్ రైలు అయితే పరుగులు తీయనున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చంద్రశేఖర్ రెడ్డికి పీసీసీఎఫ్గా అదనపు బాధ్యతలు అంటూ రావడం అయితే జరిగింది. సీఎం ముఖ్య కార్యదర్శి జి చంద్రశేఖర్ రెడ్డికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి అంటే పీసీసీఎఫ్ హెచ్ఏఓఎఫ్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలను అయితే అప్పగించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పీసీసీఎఫ్ ఆర్ఎం డ్రోబియల్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క చంద్రశేఖర్ రెడ్డి అటవీ శాఖ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉన్నటువంటి అరణ్య భవన్కు ఆదివారం వచ్చి పీసీసీఎఫ్గా బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏటీఎంలో బంగారం వేస్తే బ్యాంకు ఖాతాలో నగదు జమ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క నూతన ఆవిష్కరణ చేపట్టింది ఏ దేశం? చైనా అన్నమాట. అయితే ఈ యొక్క వినూత్నమైన ఆవిష్కరణలో ఎప్పుడు కూడా ముందు చైనానే ఉంటుంది కదా. మరొక ప్రయోగం అయితే చేసింది. అదేంటంటే ఎవరైనా ఏటీఎంలో తమ బంగారం ఉంటుంది కదా, ఆ బంగారం వేస్తే దాని మార్కెట్ విలువకు సంబంధిత అంటే మార్కెట్లో ఎంత విలువ ఉంటుందో అంత విలువకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో అయితే మనీ అయితే జమ చేయనున్నట్లు ఈ యొక్క కొత్త ప్రయోగాన్ని అయితే తీసుకొచ్చింది చైనా. ఇది ఎక్కడ షాంఘైలో గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను నెలకొల్పిందన్నమాట. ఇక్కడ షాంఘై గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం. ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారం కానీ నగలు కానీ కాసులు వంటివి ఈ ఏటీఎంలో జమ చేయవచ్చు. వెంటనే దాన్ని కరిగించి స్వచ్ఛతను లెక్కిస్తుందన్నమాట. అది ఎంత ఉంది రేట్ అని లెక్కించి మన బ్యాంకులో ఉన్న అకౌంట్కి మనీ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట దానికి ఉన్న రేటును బట్టి. సో ఇది ఈ రోజు ఉన్న మార్కెట్లో ధర ప్రకారం అంటే ఏ రోజుకు ఆ రోజు ధర ఉంటుంది కదా, దాన్ని బట్టి లెక్కించి మనకు బ్యాంకులో అకౌంట్లో అయితే మనీ జమ చేస్తుందన్నమాట. ఇది ఎప్పుడు నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఎక్కువ 1-2 రోజులు కాదు, ఎన్నో రోజులు కాదు. ఇలా బంగారం వేయంగానే అలా అది కరిగించేస్తుంది. మన బ్యాంక్ అకౌంట్లో అయితే మనీ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది వినూత్నమైన ఆవిష్కరణ చేసింది ఏ దేశం అంటే చైనా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పంచవటి రైలులో ఏటీఎం సేవలు అంటూ రావడం అయితే జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ట్రైన్లో కూడా ఏటీఎం అనేది అందుబాటులో లేదు కదా. మొదటిసారిగా అయితే ఇది అందుబాటులో వచ్చిందనమాట ట్రైన్లలో ఏటీఎం. అయితే ప్రయాణికుల కోసం రైళ్లలోని ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గాను సెంట్రల్ రైల్వే మొదటిసారిగా ముంబై నుంచి మన్మాడు యొక్క పంచవంటి ఉంటుంది కదా, పంచవంటి ఎక్స్ప్రెస్ దీనిలో ఒక ప్రయోగాత్మకమైన తీసుకొచ్చిందనమాట. ఒక ఏటీఎం అయితే ఏర్పాటు చేసింది ఈ యొక్క ట్రైన్లో. నుంచి ముంబై నుంచి మన్మాడ్కు వెళ్ళేటువంటి ట్రైన్లో. దీనిని భారతీయ రైల్వేల ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ యొక్క ఐడియా స్కీమ్ అని కూడా అంటే INNFIRSలో భాగంగా ప్రవేశపెట్టారన్నమాట. ప్రతిరోజు నడిచే ఈ ఎక్స్ప్రెస్లోని ఏసీ చైర్ కోచ్లో ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందినటువంటి ఏటీఎంను ఏర్పాటైతే చేసినట్లు సెంట్రల్ రైల్వే అయితే ప్రకటించిందన్నమాట. అయితే రైలు కోచ్లో గతంలో తాత్కాలికంగా మనకు ఏటీఎంలు ఉంటాయి కదా ఏర్పాటైతే
ప్యాంట్రింగ్గా ఉపయోగించినటువంటి స్థలంలో ఈ ఏటీఎంని అయితే ఏర్పాటు చేశారన్నమాట. భారత రైల్వేల భూసావాల్ విభాగం అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య సహకారం ఫలితంగా ఏర్పాటైతే చేశారు. ఏ బ్యాంకు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ యొక్క నగదు ఉపసంహరణతో పాటు ప్రయాణికులకు చెక్ బుక్లను ఆర్డర్ చేయడానికి కూడా, ఖాతా స్టేట్మెంట్లను స్వీకరించడానికి కూడా ఈ ఏటీఎంను ఉపయోగించుకోవచ్చట. అయితే ఇది ప్రయోగాత్మకంగా చర్య అని రైల్వే శాఖ అయితే వెల్లడించింది. ఇది ఇక్కడ పంచవటి రైల్లో ఏటీఎం సేవలు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి? ముంబై నుంచి మన్మాడ్కి వెళ్తుందన్నమాట ఈ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సంస్కృతిపై మోడీ ప్రసంగాలకు అక్షర రూపం అంటూ రావడం అయితే జరిగింది. సో ఈ పుస్తకానికి ఏమని పేరు పెట్టారు? సాంస్కృతిక పంచవ అధ్యాయిగా పేరైతే పెట్టారు అనమాట. దీన్ని ఆవిష్కరించినది స్వామి అవేదాశానంద్ గిరి మహారాజ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు కదా, సో ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ సందర్భాల్లో అంటే దేశ సంస్కృతికి సంబంధించిన అంశాలపై మాట్లాడతాడు కదా. ఇటువంటి మాట్లాడిన 34 ప్రసంగాలకు సంబంధించినటువంటి ఒకటి పుస్తకం అయితే రూపంగా దాల్చిందనమాట. పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టారు? సాంస్కృతిక పాంచవ అధ్యాయగా అయితే పేరు పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మోడీ ప్రసంగాలకు సంబంధించి పుస్తక రూపం దాల్చినటువంటి దాని పుస్తకం పేరు ఏమిటని అడగవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సాంస్కృతిక పాంచవ అధ్యాయి అని గుర్తుపెట్టుకోండి. అయితే దేశ స్వతంత్రం దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో 2015 ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగం నుంచి గత ఏడాది వారణాసిలో ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా చేసిన ప్రసంగం వరకు, అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు అందులో అయితే పొందుపరిచి ఉన్నాయన్నమాట ఈ పుస్తకంలో. అయితే ఈ యొక్క పుస్తకానికి సాంస్కృతిక పాంచవ అధ్యాయాన్ని పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క భారత సంస్కృతి ఆధారాలు, ఆధ్యాత్మిక విలువలు, వారసత్వంపై మోడీ ఉద్ఘాటించిన అంశాలు ఆ పుస్తకంలో అక్షర రూపంలో అయితే దాల్చాయని చెప్పొచ్చు. ఈ పుస్తకానికి శుక్రవారం సాయంత్రం ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి మహారాజ్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా హాజరయ్యారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, సంస్కృతిపై మోడీ ప్రసంగాలు ఏమయ్యాయి? అక్షర రూపంగా దాల్చాయి, ఒక పుస్తకంగా వచ్చాయి. ఆ పుస్తకం పేరు ఏమిటంటే సాంస్కృతిక పాంచవ అధ్యాయ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జై షా రికార్డు పర్యటన అంటూ రావడం జరిగింది. ఈ యొక్క ఐసీసీకి పిన్న వయసులోనే అంటే 36 ఏళ్ళగా ఉన్నప్పుడే చైర్మన్గా ఎన్నికైన ఈ యొక్క జై షా ఇప్పటికే రికార్డ్ అయితే సృష్టించారని చెప్పొచ్చు. అలాగే ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఆఫ్రికా దేశం బోట్స్వానాలో పర్యటించిన తొలి ఐసీసీ చీఫ్గా కూడా అతడు మరో ఘనత కూడా అందుకున్నాడు అనమాట. ఇటీవల ఇప్పుడు ఈ బోట్స్వానా నుండే కదా మనము చీతాలు కూడా తీసుకొస్తున్నాము. ఎన్ని చీతాలు మేలో 4 రాబోతున్నాయి, తర్వాత 4 వస్తాయి, మొత్తం 8 చీతాలు. ఇవి ఎక్కడ మనకు గాంధీనగర్లోని అభయారణ్యంలోకి అయితే వదిలేస్తారనమాట. సో ఇది ఎవరు చెప్పారో మనకు మోహన్ యాదవ్ ఉంటుండు కదా మధ్యప్రదేశ్లోని, మోహన్ యాదవ్ అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ ఐసీసీ ఇటీవల జింబాబ్వేలో జరిగినటువంటి ఐసీసీ సమావేశానికి జైషా అయితే హాజరు కావడం జరిగింది. అనంతరం జింబాబ్వే పక్కన ఉన్న దేశమైన బోట్స్వానాకు వెళ్ళాడు ఇతను. అంటే మొదటిసారిగా వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదట, మొదటి వ్యక్తి కూడా, ఆ ఘనత కూడా ఇతనికి దక్కింది. ఆ దేశ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సుమేధో దామోదర్తో భేటీ అయితే కావడం జరిగిందన్నమాట. ఎవరు? జైషా. తదుపరి బోట్స్వానాలో క్రికెట్ అభివృద్ధి గురించి కూడా దామోదర్తో చర్చించారు. సో జైషా అయితే రికార్డు పర్యటన అన్నమాట. ఇది ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదట, మొదట వెళ్ళిన వ్యక్తిగా జైషా రికార్డు అయితే సృష్టించారనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.